ఇప్పుడు ఈ యొక్క కష్టపడి, ఎందుకంటే ఏది ఎవరైనా సరే, అది క్రీడా రంగమైనా, చదువైనా, వ్యాపారమైనా, మరి ఏ రంగమైనా సరే, ఒక మనిషి విజయం సాధించాలి అంటే అది ఊరకనే ఎన్నో అవమానాలు, కష్టాలు పడకుండా అయితే విజయం ఎవరికీ సాధ్యం కాదు. సో హరీష్ కూడా ఈరోజు జాతీయ స్థాయిలో టీంలో సెలెక్ట్ అవడానికి, మరి ప్రకాశం జిల్లా త్రిపురాంతం అనేది ఎంత వెనుకబడి ప్రాంతం అనేది అందరికీ కూడా తెలుసు. అక్కడ చాలా నైపుణ్యం ఉన్న క్రీడాకారులు హరీష్తో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది, వాళ్ళు వెన్నుదట్టి ప్రోత్సహించే వాళ్ళు అనేది లేకపోవడం వల్ల ఇంకా చాలామంది అటువంటి పరిస్థితులు ఉన్నారు. అటువంటి నేపథ్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలో భారత కబడ్డీ తరఫున అండర్-19 ఆసియా బార్లో పాల్పంచుకోవటం. అండ్ అలాగే హరీష్ నేను మన కాలేజీకి ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం గల కారణం కూడా ఏంటంటే, హరీష్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకోవాలి. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా నాకు తెలిసిన అంతలో 97% అంతా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే నాకున్న నాలెడ్జ్. సో మీ అందరికి కూడా తను ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాలి, తన అనుభవాలు మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో కూడా తప్పకుండా రమ్మంటాం. మన మాట, మనం ఇచ్చిన విన్నపాన్ని వెంటనే గౌరవించి తను రావడం జరిగింది. ఇప్పుడు తన యొక్క అమూల్యమైన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాడు. హరీష్ని 2 మాటలు మాట్లాడుతున్నా కూడా